హాయ్ అండి. డ్యూటీలకెళ్ళే వాళ్ళు సింపుల్‌గా చేసుకోవచ్చండి. నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. సొరకాయ ముక్కలు, ములంకాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీలు, ఒక చిన్న ఆనియను, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక టమాటో వేసుకున్నాను. వాళ్ళు డ్యూటీలకి వెళ్ళేటప్పుడు టైం ఉండదు కదండి, త్వరగా వంట చేసుకోవాలని అనుకునే వాళ్ళు కరివేపాకు పొడి చేసి పెట్టుకోండి. ఇలా సాంబార్కి కూడా పనికొస్తుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని రాళ్ళుప్పు, కొద్ది కారం వేసుకున్నాను. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. చింతపండు వాటర్ వేసుకున్నాను. మీరు పులుపు ఎంత తింటారో అంత చూసుకొని మళ్ళీ నార్మల్గా వాటర్ కలుపుకోండి. చాలామంది ఇవ్వండి కరివేపాకు పొడి. నేను ఆ వీడియో కూడా పెట్టాను. నేను మీకు వీలైతే వీడియో చూడండి, లేదంటే ఈరోజు కానీ రేపు కానీ మళ్ళీ కరివేపాకు పొడి చేసుకుంటాను. అయిపోయింది. నేను ఎప్పటికప్పుడే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పసుపు వేయడం మర్చిపోయాను, మళ్ళీ వేసాను. మీరు ఒక్కొక్కటి చూసుకొని వేసుకోండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. నేనేమైందంటే కరివేపాకు పొడి ఎప్పుడు కూడా నేను 1/2 కిలో పైనే చేసేస్తాను. ఒకటేసారి చేసి పెట్టుకొని ఏవైనా కర్రీస్లో కూడా వేసుకునే చాలా టేస్ట్ ఉంటుంది. అట్లానే ఇలా సాంబార్ చేసుకున్నప్పుడు 2 స్పూన్లు వేసారనుకోండి, త్వరగా పప్పులాగానే అయిపోతుంది. కాస్త పప్పులు కరివేపాకు ఎక్కువగా వేయించుకొని పౌడర్ చేసుకుంటే టేస్ట్ కూడా ఒట్టి ఏ కూరలు లేనప్పుడు కాస్త నెయ్యి వేసుకొని అన్నంలో కూడా తినొచ్చు కరివేపాకు పొడి. ఆ తర్వాత మనం ఫ్రైలు చేసినప్పుడు, కూరలు గ్రేవీ కర్రీ చేసినప్పుడు కూడా 1 స్పూన్ వేసినట్టయితే చిక్కబడి చాలా టేస్ట్ ఉంటుంది. పోపు అయితే మట్టి పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వాము, జీలకర్ర, మెంతులు, ఆవాలు, కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు, 3 ఎండుమిర్చీలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంగ వేసుకుంటే పోపు అయిపోతుందండి. మీరు ఎక్కువ స్టోరేజ్ కరివేపాకు పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు కూడా 1/2 కిలో పైన చేసి పెడతాను. అది నాకు 1 మంత్ లోపే అయిపోద్దండి. మా పిల్లలు నెయ్యి వేసుకొని ఎక్కువగా తినేస్తూ ఉంటారు. కరివేపాకు పొడి చాలా టేస్ట్గా ఉంది మమ్మని. అట్లానే మామిడికాయ తురుము పచ్చడి కూడా కొద్దిగా పెట్టాను. ఎక్కువ నిలవ ఉండే పచ్చళ్ళు అయితే మా ఇంట్లో అంతగా తినరు. అందుకనే నేను 1 కిలో వరకే చేశాను. మొన్న 3 మామిడికాయలు చేశాను. ఆ వీడియో కూడా పెట్టాను. వీలైతే అలా చేసుకోండి. ఆ తురుము పచ్చడి ఏంటంటే మనం చూసేటప్పుడు ఆయిల్ పైకి లేనట్టు ఉంటుంది, కానీ ఒక 2 డేస్ అవ్వగానే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. అది పెట్టినాక 1 మంత్ లోపే ఆ తురుము పచ్చడి టేస్ట్ అనిపించి తినేస్తారు మా ఇంట్లో. ఎక్కువగా నిలవగా ఉండదు ఏ పచ్చడి కూడా. నిల్వ పచ్చడి ఎక్కువగా ఉన్నే తినరు. సంవత్సరం కొద్దీ మామిడికాయ పచ్చడి పెడతారు కదా, మా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ ఇష్టపడరు. అదే సంవత్సరం మొత్తం తినడం అంటే ఇష్టపడరు. రోటి పచ్చళ్ళు ఎక్కువ ఇష్టము. చాలామంది మోకాలు నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. అలాంటి వాళ్ళు ఎక్కువ శాతం మట్టి పాత్రనే వాడండి, అల్యూమినియం వాడకండి. అంతేకాదు ఇప్పుడు మట్టి పాత్రలో తిన్నాక కూడా ప్లేట్లలాగా వచ్చాయి. అవి కొనుక్కొని డైలీ ఆ ప్లేట్లో పెట్టుకొని వండేటివి కూడా మొత్తం కంప్లీట్ మట్టి పాత్రలో వండినట్టయితే మీకు నడుము నొప్పులు, మోకాలు నొప్పులు, ఈ హెయిర్ ఫాల్ సమస్యలు, బాడీకి ఏది ఉన్నా సరే, మీకు ఏ నొప్పులు ఏ ఫాల్ట్ ఉన్నా సరే ఇప్పుడు ఎక్కువగా మట్టి పాత్రలే వాడుతున్నారండి. అలా వాడుకొని చూడండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయండి. మోకాలు నొప్పులు వచ్చే వాళ్ళు సాల్ట్, పులుపు తగ్గించేసినట్లయితే దుంపకూరలు కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. కానీ మన చిలకడ దుంప కూడా తినడం మానేస్తారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందరూ తినొచ్చు. ఓకేనా? బాయ్ అండి.